ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు దాదాపుగా ఒకే బాటలో పయనిస్తున్నారు. ఒకే రకమైన వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇద్దరి లక్ష్యం ఒకటే. ఆ ఇద్దరే ఏపీ, తెలంగాణ మాజీ సీఎంలు జగన్, కేసీఆర్. ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్, జగన్ బెంగళూరుకు పరిమితమయ్యారు. ఇప్పుడు ఇద్దరు తిరిగి యాక్టివ్ అయ్యారు. ఒకే స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. టార్గెట్ ఫిక్స్ అయింది. ఈ ఇద్దరి కొత్త వ్యూహాలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి. ఇద్దరు మాజీ సీఎంలు కేసీఆర్, జగన్ దాదాపు ఒకే సమయంలో బయటకొచ్చారు. 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. 7 నెలల తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి వ్యాఖ్యలు చేశారు. తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తానంతా గంభీరంగా చూస్తున్నానంటూ పార్టీ నేతలకు చెప్పుకొచ్చారు. ఇక జనంలోకి వెళ్లేందుకు కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ ద్వారా తన కార్యాచరణ ప్రకటించనున్నారు. ఏపీలో జగన్ ఇదే సమయంలో బయటకొచ్చారు. మిర్చి రైతుల పరామర్శ ద్వారా ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలి పర్యటన చేశారు. ప్రతిపక్షంలో ఉన్న ఏకైక పార్టీ నేతగా తనకు హోదా ఇవ్వలేదనే కారణంగా అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. ఈసారి బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేదు. అటు కేసీఆర్ కు హోదా ఉన్నా అసెంబ్లీకి వెళ్లడం లేదు. ఉగాది నుంచి జగన్ పార్టీ క్యాడర్ ప్రజలతో మమేకమయ్యేలా కొత్త కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. అనంతపురం నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ప్రభుత్వం ఈ నెల 28న ప్రవేశపెట్టే బడ్జెట్ ఏపీ రాజకీయాల్లో కీలకం కానుంది. కేసీఆర్, జగన్ ఇద్దరి లక్ష్యం తిరిగి అధికారం దక్కించుకోవడమే. ఇద్దరు తమ రాష్ట్రాల్లో ప్రభుత్వాలపైన వ్యతిరేకత గురించి ప్రస్తావన చేస్తున్నారు. ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో ఇద్దరు ఐక్యంగా ఉన్నారు. కేసీఆర్ తో ఇప్పటికీ జగన్ కు సత్సంబాలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు టీడీపీని తిరిగి తెలంగాణలో బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. బీజేపీ నాయకత్వం తెలుగు రాష్ట్రాల్లో చేసే రాజకీయం ఈ ఇద్దరిపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ఢిల్లీ సమీకరణాలు గమనిస్తూ తమ రాష్ట్రాల్లో మారుతున్న లెక్కలకు అనుగుణంగా ఇద్దరు మాజీ సీఎంలు కొత్త స్ట్రాటజీలతో తమ ఇద్దరి కామన్ టార్గెట్ అయిన అధికారం కోసం రానున్న రోజుల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.